భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ డిపో కార్మికునిపై అలాగే చర్యలు తీసుకుని అధికారులు సిబ్బందిపై కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో భారత రాజ్యాంగం వలన దేశం ఆర్థికంగా నష్టపోతుందన్న వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేవిగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐకి ఫిర్యాదు చేశారు. ఈరోజు మొన్న ఆర్టీసీ డిపోలో జరిగినటువంటి రాజ్యాంగంని కించపరుస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ రాజ్యాంగం వల్లనే దేశం డెవలప్ అయితలేదు, ఆర్థికంగా నష్టపోతుంది అని చెప్పి రాజ్యాంగాన్ని కించపరిచినట్టు మాట్లాడినందుకు మేము ఈరోజు 2 టౌన్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ఈరోజు గ్రంథం, ఆ గ్రంథాన్ని భారత రాజ్యాంగాన్ని మొత్తం ప్రపంచ దేశాలే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అనుసరిస్తున్నటువంటి సందర్భంలో కానీ ఈరోజు ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీలో ఇటువంటి రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా విచారకరం. దాన్ని మేము అన్ని దళిత సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా మరి ఈరోజు 2 టౌన్ సిఐ గారు కూడా మేము స్పష్టంగా చెప్పినాం, ఏది ఏమైనటువంటి ఈ కేసును పక్కదారి పట్టించకుండా కాన్స్టిట్యూషన్ని కించపరుస్తూ మాట్లాడింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కించపరిచినటువంటి వ్యక్తులపైన మీరు ఛార్జ్షీట్ ఓపెన్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి మేము సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరి ఒక 4-5 రోజుల నుంచి ఆర్టీసీలో జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీసర్లు యాజ్ ఏ డిఎం కానీ అక్కడ మెకానిక్లో ఉన్నటువంటి హెడ్ ఎంఎఫ్ కానివ్వండి, అదేవిధంగా సిఐ కానివ్వండి, కార్మికుడు ఏ చిన్న తప్పు చేసినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి డిపోస్పేర్ చేసి విధుల నుంచి తొలగిస్తారు. మరి ఇంత పెద్దగా భారతదేశ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి ఒక వర్కర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకోకుండా ఆ వర్కర్కు సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఆ చర్యని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు చేసినటువంటి సిబ్బంది మీదనే కాకుండా అక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీసర్ల మీద కూడా డిఎం, ఎంఎఫ్, సిఐ వాళ్ళందరి మీద కూడా వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా ఈయనతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొన్న